పల్నాడు జిల్లా కోటప్పకొండ మహాశివరాత్రికి ముస్తాబైంది. దాదాపు 25 లక్షల మంది భక్తులు ఈసారి తిరునాళ్లకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రభల నిర్మాణం పూర్తయింది. దర్శనానికి వచ్చే భక్తుల కోసం దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. పుణ్యక్షేత్రమైనటువంటి కోటప్పకొండ దేవాలయం అయితే ఉంది. కోటప్పకొండకు సంబంధించి ఈ నెల 15వ తారీఖు మహాశివరాత్రికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని కూడా చెప్పుకోవచ్చు. లక్షలాది మంది భక్తులతో వచ్చే ఈ మహాశివరాత్రికి కోటప్పకొండకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ నెల 15వ తారీఖు మహాశివరాత్రి అయితే తిరునాళ్ళు అయితే ఉందో మహాశివరాత్రి తిరునాళ్ళకు సంబంధించి కోటప్పకొండ కూడా ఇప్పుడు అన్ని ఏర్పాట్లు అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని సౌకర్యాలు అయితే కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యూ లైన్ వెళ్ళే భక్తులకు కూడా మంచినీరు సౌకర్యంగా కూడా అన్ని ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే లక్షలాది మంది భక్తులతో జరిగే ఈ తిరునాళ్ళకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్ర కోటప్పకొండ తిరునాళ్ళకు సంబంధించి అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఎక్కడ ఇతర రాష్ట్రాల నుంచి సైతం కూడా ఈ కోటప్పకొండ తిరునాళ్ళకైతే భక్తులు వేలాదిగా తరలి వస్తారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే ఏకాదశి రోజు భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి కూడా చాలామంది భక్తుల నమ్మకం కూడా అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి కోరికలు నెరవేరిన అనంతరం కూడా భక్తులు చిన్న చిన్న ప్రవలు కట్టుకొని తమ మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వేలాదిగా చిన్న చిన్న ప్రవలు కూడా వస్తూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ కోటప్పకొండ తిరునాళ్ళ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ప్రఖ్యాతగాంచిన తిరునాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 15వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా అన్ని శివాలయాల్లో శివనామ స్వరంతో మారుమోగుతాయి అని కూడా చెప్పుకోవచ్చు. అన్ని శివాలయాలు వేరు, ఇక్కడున్న కోటప్పకొండ శివాలయం వేరు. అన్ని శివాలయాల్లో శివుడు పార్వతి ఉంటారు. కానీ ఇక్కడ కోటప్పకొండలో మాత్రం త్రికోటేశ్వర మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వర అనే 3 ముఖాలతో అయితే ఇక్కడ శివుడు అయితే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. 3 కొండల మధ్య ఉండే శివుడిని కూడా త్రికోటేశ్వర శివయ్య అని కూడా పిలుస్తారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కోటప్పకొండకు సంబంధించి కూడా ఎంతో ప్రఖ్యాతగాంచిన తిరునాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ తిరునాళ్ళను చుట్టానికి కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు లక్షలాదిగా తరలి వస్తారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ నెల 15వ తారీఖు జరుగు మహాశివరాత్రి తిరునాళ్ళ ఏర్పాట్లకు సంబంధించి కూడా కోటప్పకొండలో అన్ని ఏర్పాట్లుగా అయితే దగ్గరుండి స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఇటు పల్నాడు కలెక్టర్, ఇటు ఎస్పీ కూడా పూర్తిగా అయితే కోటప్పకొండ తిరునాళ్ళ ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా దృష్టి పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కోటప్పకొండ మీద అయితే సర్వం సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మీదట భక్తులకైతే క్యూ లైన్లో వెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎండ అయితే ఎక్కువగా ఉండిద్దని దృష్టిలో పెట్టుకొని కూడా ఏదైతే టెంటులు ఉన్నాయో చల్లదనానికి సంబంధించిన టెంట్లు కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే శాంతి భద్రతకు ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా పూర్తిగా పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మహాశివరాత్రి ముందు ఏదైతే తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రత్యేక అభిషేకం అయితే స్టార్ట్ అవుతుంది. అభిషేకం స్టార్ట్ అయిన అనంతరం అయితే భక్తులు దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న అనంతరము చాలామంది భక్తులు కూడా మెట్ల మార్గం ద్వారా మెట్ల పూజ చేసుకొని తమ కోరికలు నెరవేరని చెప్పి మెట్ల పూజ చేసుకుంటా కూడా వస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే మనం ఇప్పుడే ప్రస్తుతానికైతే కోటప్పకొండలో ఉన్నాం. ఈ కోటప్పకొండకు సంబంధించి అనేక మంచి కట్టుబాట్లు కానీ మంచి సిద్ధాంతాలు కూడా ఈ త్రికోటేశ్వర దగ్గర భక్తులు చాలా జాగ్రత్తగా పాటిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ దర్శనాలకు సంబంధించి కూడా ప్రతిసారి టికెట్ల వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈసారి ఆన్లైన్లోనే టికెట్లు కూడా వదలడం అయితే జరిగింది. 500 రూపాయల నుంచి 500 రూపాయల దర్శనం ఒకటి, 300 రూపాయలు, 200 రూపాయలు, 100 రూపాయల దర్శనాలు కూడా ఆన్లైన్లో ఒక సైట్ ఏర్పాటు చేసి ఆ సైట్లో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. విఐపి దర్శనం కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అందులో సైట్లు అయితే ఒక సైట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా ఈసారి ఏదైతే దర్శనం టికెట్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇటు పల్నాడు కలెక్టర్ కానీ ఇటు ఎస్పీ కానీ పూర్తిగా ఈ వెబ్సైట్ మీద పూర్తిగా దృష్టి పెట్టి ప్రతి భక్తుడు కూడా తమ అనుకున్న దర్శనం కలిగే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. సామాన్య భక్తులకి ఉచిత దర్శనం వెళ్ళాలనుకున్న భక్తులకు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా క్యూ లైన్ ఒక బార్కెట్లు ఏర్పాటు చేసి ఆ బార్కెట్ల మధ్యలో మంచినీళ్ళు కానీ ఇటు మధ్యకు కానీ అన్ని సౌకర్యాలు కూడా
ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏ భక్తుడు కూడా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ఏ భక్తుడు కూడా ఇబ్బంది పడకుండా త్రికోటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకొని తమ కోరుకోవాలనుకున్న కోరికలను కూడా కోరుకొని చక్కగా తిన్నాలా చూసుకొని చక్కగా ఇంటికి వెళ్ళాలని కూడా ఇటు పల్నాడు ఎస్పీ అయితే పూర్తిగా ఇటు భక్తులకి చాలా వరకు ఎలాంటి ఇబ్బంది ట్రాఫిక్ సమస్యలు లేకుండా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ మళ్లించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో కీలకంగా మొత్తం మీద మనం తిరునాళ్ళకు సంబంధించి చూసుకుంటే ఏంటంటే ఎక్కువ పోలీసుల పాత్ర అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ పోలీసుల పాత్రకు సంబంధించి ట్రాఫిక్ కాకుండా భక్తులకి క్యూ లైన్లో తొక్కిసలాటలు జరగకుండా ఇటు ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా పూర్తిగా మంచిగా ఈసారి అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ ట్రాఫిక్ సంబంధించి పూర్తిగా పల్నాడు ఎస్పీ అయితే పూర్తిగా దృష్టి పెట్టి క్యూ లైన్లో కూడా ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా కూడా తమ సిబ్బందికి తగు సూచనలు కూడా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఈసారి పోలీస్ యంత్రాంగం అయితే ట్రాఫిక్ కూడా ఎక్కడ అంతరాయం ఏర్పడకుండా అక్కడికి సంబంధించి పార్కింగ్ ప్లేసులు కూడా ఫ్రీ పార్కింగ్ ప్లేసులు కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా వచ్చే వీఐపీలు కూడా ఒక సపరేట్గా ఒక గ్యాలరీ పెట్టి దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనం చేపించి ఈ ప్రోటోకాల్ దర్శనం చేపించే క్రమంలో కూడా సామాన్య భక్తుడికి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళకు ఒక క్యూ లైన్ వాళ్ళకు ఒక విధానంగా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే రేపు 15వ తారీఖు సంబంధించి మహాశివరాత్రికి సంబంధించి కోటప్పకొండ ఇప్పటికే సర్వం సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కోటప్పకొండ మీద కూడా చాలా వరకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నాగరాజ్తో స్వామి మెగానైన్ పల్నాడు జిల్లా కోటప్పకొండ. పల్నాడు జిల్లాలో ప్రముఖ